ఉంటే ఏం మేలుందో మనం చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన. దేవుని స్తోత్రం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా నాతో కూడా మీరు ఏకీభవించి ఏం మాట్లాడాలి అడుగుదామా? ప్రార్థన. మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తి మంతుడా, మీకు స్తోత్రమునైనా. నీ నామం పేరట నిలబడిన నేను నిస్సహాయురాన్ని, నన్ను నిశలో మరుగుపరచండి. నేను మేమందరము నీ మాటల ద్వారా ఆదరణ పొందినట్లుగా నా తండ్రి, నీ మాటల ద్వారా దిద్దుబాటు చేసుకొనగలిగినట్లుగా నీ కృప దయచేసి నిత్యత్వం కొరకు మా జీవితాలు కట్టబడుటకు కృప చూపమని యేసునామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎఫెసు చేసినటువంటి ప్రార్థన మనకి కనబడుతూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసు దేవుని హస్తము ఎందుకు తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు మనం గమనించినట్లయితే, ఆయన తోడుగా ఉంటే ఏముంది, ఆయన తోడుగా ఉండుట వలన ఏం ప్రయోజనం ఉంది అనే విషయాన్ని మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. త్వరగా తీయాలి, చదవాలి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణము పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న సారీరా. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనం. నువ్వు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ఈ మాట ఎవరి గురించి రాయబడింది అని మనం చూసినట్లయితే, దావీదు గారి గురించి రాయబడింది. దావీదుని దేవుడు ఏ విధంగా ఆయన ఆశీర్వదించాడో, ఏ విధమైనటువంటి మేలుతో అతనిని నింపాడో మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత శ్రేష్టమైనటువంటి విషయం తెలియజేస్తున్నాడంటే, దావీదుని ఎలాగా హెచ్చించాడో, ఏ స్థానంలో నుంచి ఆయన తీసుకొని వచ్చాడో ఆ విషయాన్ని తేటగా మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఏ స్థానం నుండి వచ్చిండు? గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట నెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగజేయదు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుండి దావీదుని మహారాజుగా చేశాడు అంటే, గొర్రెల దొడ్డిలో నుండి ఆయన తీసుకొచ్చి మహారాజు సింహాసనం మీద
కూర్చోబెట్టాడు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే గొర్రెలు కాసుకునేటువంటి దావీదు ఆయనకి ఏమి రాజకీయమే ఏం తెలుస్తుంది? రాజు అంటే సపోజ్ గా ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి ఎలా ఎన్ని రకాల బాధ్యతలు ఉంటాయి అన కదా. మన దేశానికి ప్రధానమంత్రి, ఆయన కింద ముఖ్యమంత్రులు కదా. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మళ్ళీ వాళ్ళ కింద ఇంకా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇలాగా మనం చూసుకుంటూ ఎందుకు ఇంతమందిని నియమిస్తూ వస్తూ ఉన్నారంటే ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో అది అభివృద్ధి చెందాలి, అవసరతలు అందరికీ తీర్చబడాలి. అందరి దగ్గరికి ప్రధానమంత్రి వచ్చి అన్ని చేయగలరా? చేయలేరు. అందరినీ నియమించి ఆ అందరూ పనులు ఈయన చూడాలి. అందరు ఎక్కడ ఏ పనులు జరిగాయి, ఎవరు ఏ పనులు చేశారు కదా. వైద్య రీతిగా, అలాగే వ్యవసాయ రీతిగా, ఇంకా చూసినట్లయితే చాలా రకాలుగా కదా లోన్లు శాంక్షన్ చేస్తూ ఉంటారు. అనేక రకాలైన లోన్లు ఉంటాయి అవునా కదా. గొర్రెలు కావాలన్న వాళ్ళు, ఎడ్లు కావాలన్న వాళ్ళు ఉంటారు, ఇంకా చెరువు తవ్వించాలి అనుకునే వాళ్ళు ఉంటారు, బోర్ వేయాలి. ఇలాగే ఎన్నో రకాలైనటువంటి అన్ని రకాల బాధ్యతలు చిట్ట చివరికి ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఇవన్నీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాయి. అంటే ఎంత పెద్ద బాధ్యత అది మామూలు విషయమా అంటే కాదు. అయితే గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ఏ స్థానంలోకి వచ్చాడు? ప్రధానమంత్రి స్థానంలోకి. అంటే రాజు. ఇక ఆయనకు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన అన్ని రకాల బాధ్యతలను ఆయన చేయాలి. అలా చేసినప్పుడే, అవన్నీ సక్రమంగా ప్రజలందరికీ న్యాయబద్ధంగా జరిగినప్పుడే ఏమొస్తుంది? ఈ రాజు మంచి రాజు అవునా కదా. మంచి పేరు ఊరికే వచ్చేసిద్దా? ఏం పట్టించుకోకుండా తినడం, పడుకోవడం, లేవడం ఇంతే ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఆ పేరు వస్తుందా? రాదు. అలాగా ఆయనకు మంచి పేరు వచ్చింది అని అంటే ఎలాంటి బాధ్యతలను ఆయన నెరవేర్చాడు. అవన్నీ అసలు ఆయనకి తెలుసా? తెలియదు. కానీ మరి ఎవరు చెప్పారు? దేవుని స్తోత్రం. దేవుడే ఆయనకి తెలియజేశాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి ఏది ఏ సమయానికి ఎలా జరిగించాలో అన్నింటినీ ఆయనకి తెలియజేస్తూ ఆయనకు మంచి పేరుని, ఎవరికైతే మంచి ఘనతని కలుగుతుందో అలాంటి ఘనత కలిగినటువంటి మంచి పేరుని, మంచి ఘనతని రాజైన దావీదుకి దయచేశాడు. అదే చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దావీదు గారి యొక్క జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు అని అంటే 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. త్వరగా 2వ సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసారా, దావీదు అలా వర్ధిల్లడానికి కారణం ఏంటంట? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి అంతకంతకు ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎలాగ వర్ధిల్లుతూ ఉన్నాడు? ఆయన ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ఆ దేశం మీద ఆయనకి ఏం కలుగుతుంది? జయం కలుగుతుంది. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఆయన సౌలభ్యాన్ని పొందుపరుచుకున్నాడు. నిజంగా అంత గొప్పగా దావీదుకి దేవుడు తోడుగా ఉండడం ద్వారా దావీదు ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడు. అన్ని రకాలుగా ఆయన ఏం చేయబడ్డాడంటే అందరి చేత మంచి పేరు పొందగలిగాడు, ఘనతను పొందగలిగాడు. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే దేవుడు తోడుగా ఉంటే అతను కూడా ఎలా వర్ధిల్లాడో మనం చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూద్దాం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత 18:5 నుంచి ఉన్నాను. సరే. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
చదువురా. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. దేవుని స్తోత్రం. దేవుడు అతనికి ఏ విధంగా తోడుగా ఉన్నాడు? అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొనెను. ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. నిజంగా ఈ హిజ్కియా ఏ విధంగా దేవుని మీద విశ్వాసం ఉంచాడంటే, ఆయన తర్వాత వచ్చినటువంటి తరము వారిలో కానీ అతనికంటే ముందున్నటువంటి వారిలో కూడా కానీ ఎవరు కూడా హిజ్కియా దేవుని మీద ఉంచినంత నమ్మకం కానీ విశ్వాసం కానీ ఎవరు ఉంచలేదంట. మోషే ఇచ్చిన ఆజ్ఞలన్నింటి ప్రకారంగా హిజ్కియా చక్కగా పాటించాడు, వాటిని అనుసరించాడు. మనకి 20 అధ్యాయంలో కూడా కనబడతా ఉంటుంది ఆయన గురించి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? నీ ఇల్లు చెప్పబెట్టుకో అని యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో చెప్పినప్పుడు, నువ్వు మరణం అవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అంటే గబగబా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో సామాన్యాన్ని చదువుకున్నాడా? ఏం చేశాడు? దేహం అనే ఇల్లు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంటది. మనమే ఆయన ఇల్లు అని అక్కడ లేఖనం ద్వారా చూస్తాం. మనమే మన ఇల్లు, ఆయన ఇంటిని పరిశీలన చేసుకుంటున్నాడు. ఎక్కడ నేను తప్పిపోయాను, ఏ విషయంలో నేను దేవునికి ఎలా ఉన్నాను, ఆ విషయాన్ని అంతా ఆయన పరిశీలన చేసుకొని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నేను యథార్థవంతుడిని, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. చూసావా? దేవుని సన్నిధిలో ఆయన యథార్థంగా నడుచుకున్నాడు కనుక ఆయన దేవుని సన్నిధిలో ఆ మాట చెప్పగలిగాడు, తిరిగి ఆయుష్ని పొందగలిగాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆయన మోషే ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా ఏం చేశాడంట? అనుసరించాడు, వాటిని పాటించాడు, వాటిని గైకొన్నాడు, వాటి ప్రకారంగా జీవించాడు. అందుకైనా ఆ మాట చెప్పగలిగాడు. అందుకే ఆయన గురించి ఏమని రాయబడింది? ఆయనకి ముందున్న వాళ్ళు కానీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ ఆయనలాగే ఎవరు కూడా లేరు అనేటువంటి గొప్ప సాక్ష్యం హిజ్కియా పొందగలిగాడు. అలా ఉండడానికి ఎవరి హస్తం తోడుగా ఉంది? దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తం నాకు తోడుగా ఉండాలి అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతేనా? దేవుని స్తోత్రం కదా. దేవుని హస్తం నాకు కూడా తోడుగా ఉండాలి. ఎందుకు? దావీదుకు తోడుగా ఉంటే అతడు కూడా ఎంతగానో వర్ధిల్లాడు, అతడు కూడా ఎంతగానో గొప్పవాడుగా అయిపోయాడు. నిజంగా అతని స్థితి మనం చూసినట్లయితే గొర్రెలు కాసుకునేటువంటి స్థితి, కానీ ఏ స్థితిలోకి వచ్చాడు? మహారాజుగా ఉన్నటువంటి స్థితిలోకి వచ్చాడు. హిజ్కియాను చూసినట్లయితే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ అతడు ఆ మరణమును జయించి 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నాడు. ఎందుకు ఆయన పొందుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది కాబట్టి. నేను కోరుకోవడంలో తప్పే ఉంది. దేవుని హస్తం నాకు తోడుగా ఉంటే నేను కూడా ఏమవుతాను? దీవించబడతాను. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే కుటుంబంలో ఉన్న సమస్యలు ఉండేనా కానీ నేనేమవుతాను అంటే విడిపించబడతాను, తప్పించబడతాను, ఆదరణ దొరుకుతుంది. దేవుని హస్తం నాకు తోడుగా ఉంటే, దేవుని హస్తం నాకు కావాలి అని మనం అందరము ఆశపడాలి. దేవుని హస్తము తోడుగా ఉన్నటువంటి ఎబ్బేజు కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఎబ్బేజు అడుగుతూ ఉన్నాడు, దేవా నీ చెయ్యి, నీ హస్తం నాకు తోడుగా
ఉండాలి. నీ హస్తం నాకు తోడుగా ఉండ చెయ్యి అని అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుని హస్తము తోడుగా ఉంటే నిజంగా మనం మోషేని చూసినట్లయితే మోషే దేవునికి తోడుగా, దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చూడగలిగారు. చూసామా లేదా? నిజంగా బండల నుంచి ఏమొచ్చినాయి? నీళ్లు వరదలుగా వచ్చేసినాయి. అంతేకాదు ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేర్చబడింది. ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు నిజంగా మోషే ద్వారా గొప్ప కార్యాలు జరిగించారు. ఐగుప్తులో ఉండగా మోషే ద్వారా 10 తెగుళ్ళు ఐగుప్తులో మాత్రమే వచ్చాయి. ఇశ్రాయేలుకు మాత్రం ఏ ఇబ్బంది కలగనివ్వలేదు. అలాగా దేవుడు వారికి తోడుగా ఉండడం ద్వారా అన్ని గొప్ప కార్యాలు జరిగాయి. అంతేకాదు యెహోషువతో దేవుడే అంటూ ఉన్నాడు, నేను మోషేకి తోడైనట్లు నీకు నిన్ను తోడై ఉంటాను. దేవుని స్తోత్రం. నేను మోషేకి తోడుగా ఎలా ఉన్నానో నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు యెహోషువకు కూడా తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. నిజంగా మనం చూస్తే ఆ యొక్క కనాను దేశమును, ఆ కనాను చుట్టూ, ఆ ఎరుకో చుట్టూ, వాళ్ళ పట్టణము చుట్టూ దేవుని స్తుతించుకుంటూ తిరిగారు. వాళ్ళు గుణపాలు పట్టుకోలేదు, గడపాలు పట్టుకోలేదు, పాగులు పట్టుకోలేదు, ఇంకెలాంటివి ఆయుధాలు వాళ్ళు పట్టుకోలేదు. ఏం పట్టుకున్నారంటే బోర్లు పట్టుకున్నారు. సంగీతాలతో దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆ పట్టణము చుట్టూ తిరిగారు. కానీ ఎరుకో గోడలు ఏమైపోయినాయి? ఏమైనా మామూలు ఇలాంటి గోడలు అనుకుంటున్నారా కూలిపోవడానికి? ఆ గోడ మీద 7 రథాలు ఇలా వెళ్తూ ఉంటే ఇంకా 7 రథాలు అటు నుంచి కూడా రావచ్చంట. అంత విశాలమైన పెద్ద గోడ. రాహాబు అనే వేశ్య ఆ గోడ మీదనే ఆమె ఇల్లు కట్టుకుంది. దేవుని స్తోత్రం. ఆ గోడ మీదనే ఆమె ఇల్లు ఉన్నది. అంత పెద్ద గోడ వీళ్ళేమీ కూడా దాన్ని ముట్టకోకుండా ఏమైపోయింది? ఆ గోడ అది ఎవరు తోడుగా ఉండడం ద్వారా? దేవుడు తోడుగా ఉండడం ద్వారా అలాంటి గొప్ప కార్యాలు జరిగాయి. దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయో మనం చూసాం. అయితే ఎబ్బేసు ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను మనం చూద్దాం మరొకసారి. అదే దిన వృత్తాంతంలో మొదటిది 4:10 వచనం చూద్దాం. చూడండి. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింప. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏమంటున్నాడంటే ఎప్పుడు దేవుని హస్తం నాకు తోడుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే ఇక్కడ మనకి కనబడుతుంది. చూడండి. నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. చూడండి, ఆశీర్వదించాలంట. ఆశీర్వాదం ఎలాగా విస్తరించినాక ఏం కావాలంట? అప్పుడు దేవుని యొక్క హస్తము ఆయనకు తోడుగా కావాలంట. దేవుని స్తోత్రం. ఇందులో గొప్ప సంగతి దాగుంది. ఏంటిదా గొప్ప సంగతి అనంటే, ఆశీర్వదించబడినాక ఇక నువ్వెవరు, నీ లెక్క ఎంత, నువ్వేంటి, నీ అవసరం ఏంటి, నాకు అంతా మనమా? ఇప్పుడు ఉద్యోగం లేదు ఒక వ్యక్తికి, ఆ ఉద్యోగం కోసం కాళ్ళ వేళ పడి ఏదో తిప్పలు పడి వాళ్ళని వీళ్ళని తిరిగి చేసి వాళ్ళ ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఉద్యోగం వచ్చింది. వచ్చినాక మళ్ళీ ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారా? ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నా ద్వారా నీకు, నువ్వు కాకపోతే ఇంకొకరు అంటారా? అంటారు. మనుషులు ఆ విధంగా ప్రవర్తిస్తారు. అలాగే బైబిల్లో కూడా ఒక వ్యక్తి ప్రవర్తించినట్లుగా మనం వాక్యంలో చూద్దాం. చూడండి. అదే దిన వృత్తాంతములు 2వ దిన వృత్తాంతములు 26వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు
ఏకోలియా అతడు తన తండ్రి అయిన అమజ్య చర్యనంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసిన. దేవుని స్తోత్రం. నిజంగా ఈయన చిన్న వయసులోనే రాజయ్యాడు. రాజైన ఈయన ఎవరిని ఆశ్రయించాడంట? ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఈ ఉజ్జియా ఏమవుతూ వచ్చాడు? వర్ధిల్లుతూ వచ్చాడు, అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అలాగే అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ ఉజ్జియా ఏమైపోయింది అని అంటే వర్ధిల్లినాక, ఇక్కడ ఎఫెసు ప్రార్థన మనకి ఎందుకు, నేను ఆశీర్వదించబడ్డాక నా సరిహద్దులు విశాలంగా అయినాక నీ హస్తం నాకు తోడుగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, ఇక్కడ ఉజ్జియాయే మనకు ఉదాహరణ. ఈ ఉజ్జియా కూడా దేవుని ఆశ్రయించినంత వరకు కూడా ఏమవుతూ ఉన్నాడంటే వర్ధిల్లుతూ వచ్చాడు. ఏమవుతున్నాడు? నాటలు చూడాలి. ఏమవుతూ వచ్చాడు? వర్ధిల్లుతూ వచ్చాడు. ఇలా వర్ధిల్లినాక ఏం జరిగింది మనకి ఇక్కడ 16వ వచనం చూస్తే కనబడుతుంది. చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. దేని స్తోత్రం. చూసారా, ఇతడు వర్ధిల్లినాక ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. గర్వం ఏం చేసింది? అతన్ని చెడగొట్టేసింది. అందుకనే ఎబ్బేసి ఏం కోరుతున్నాడు? నేను నీ చేత ఆశీర్వాదం పొంది నా సరిహద్దులు విశాలపరచబడినాక నీ చేయి నాకు తోడుగా ఉండాలి. ఎందుకనంటే గర్వం వస్తుందేమో, ఒకవేళ ధిక్కరణ కలిగిన స్వభావం వస్తుందేమో, నిన్ను వ్యతిరేకించే ఆ మనస్తత్వం వస్తుందేమో. అలాంటిది నాకు రాకుండా ఉండాలి అంటే నీ హస్తం నాకు తోడుగా ఉండాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉజ్జియాకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. ఆ గర్వం వచ్చి ఆయన ఏ విధంగా చెడిపోయాడు? ఈ లేఖనంలో మనం చూస్తే కనబడుతుంది. ఏంటిది అని అంటే, దేవుని సేవకులు మాత్రమే చేయవలసినటువంటి పని, ధూపార్తి దేవుని సన్నిధిలో యాజకులు మాత్రమే వేయాలి, ఎవరు పడితే వాళ్ళు వేయకూడదు. అలాంటి నియమం కలిగినటువంటి ఈ యాజకులు చేయవలసిన ఆ ధర్మాన్ని ఎవరు తీసుకున్నారంటే రాజు. ఈ రాజు అయిన ఉజ్జియా తీసుకున్నాడు. ఆ ధూపార్తిని తీసుకొని అందులో ధూపం వేసుకొని మందిరంలోకి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అలా నువ్వు చేయకూడదు రాజా, అది కేవలం యాజకులమైన మీరు మాత్రమే చేయాలి, నువ్వు అలా చేయకూడదని యాజకులు వెంబడి వస్తున్నా కానీ ఆయన గర్వము వాళ్ళ మీద కోపపడి వాళ్ళని లెక్క చేయకోకుండా సరాసరి లోపలికి వచ్చేసాడు. లోపలికి వస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన నొస్తన కుష్టి పుట్టించాడు. కుష్టి పుట్టగానే యాజకులు చూసేశారు, ఇది దేవుడికి వ్యతిరేకంగా చేశాడు కనుక నొస్తన కుష్టి వచ్చేసింది, ఇక్కడ నిలబడకూడదు. ఎందుకంటే కుష్టి వచ్చిన వ్యక్తి అపవిత్రుడు, అతను ఎవరు తాకకూడదు, అతను మందిరంలో కూడా రాకూడదు, ఉండకూడదు అని యాజకులు తరమడానికి చూస్తే, ఏదో నాకు జరిగిందని ఆయన కూడా ఇలా వేలుపెట్టి చూస్తే సీము నెత్తురు కారుతామని అర్థమైపోయింది ఆయన కూడా. ఇక యాజకులు వెళ్ళగొట్టడమే కాకుండా తను కూడా త్వరపడి ఏం చేశాడు? బయటకు వెళ్ళిపోయాడు. ఆయన మనకి ఇక్కడ చివరి వచనంలో చూస్తే కనబడుతుంది. చూడండి, 22-23 చూద్దాం. ఉజ్జియా చేసిన ఇతర కార్యములు గూర్చియు ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠిరోగి అని రాజుల గ్రంథమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. చూసారా, ఇంకా మనకి 21లో కనబడుతుంది. అతడు మరణించేంత వరకు కూడా కుష్ఠరోగముతోటే ఉండి చనిపోయాడు. కుష్ఠరోగం పోలేదు, ఆయన మరణముతోనే ఆ కుష్ఠరోగము తీసుకెళ్ళిపోయింది. ఎంత భయంకరం! దేవుని ఆశ్రయించినంత వరకు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, ఎంతగానో దీవెన పొందాడు.
కానీ దేవుని దీవెనను ఆయన ఏం చేసుకున్నాడు? దుర్వినియోగం చేశాడు, గర్వించాడు. మనస్సును ఏమొచ్చేసింది అతనికి? గర్వం వచ్చేసింది. ఆ గర్వం అతను ఏం చేసింది? పతనావస్థకి తీసుకెళ్ళిపోయాడు. అందుకని ఎబ్బేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ హస్తం నాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కడ గర్వించి లేకపోతే ఏ విషయంలో కూడా నన్ను నేను హెచ్చించుకోకుండా నువ్వు నన్ను నడిపించాలి. నీ హస్తం నాకు తోడుగా ఉండాలి, నాకు కావాలి నీ హస్తం అని అడుగుతున్నాడు. ఇంకొక వ్యక్తి కూడా ఆ విధంగా దేవుని హస్తాన్ని తోడుగా ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డ వ్యక్తి. ఇంకా అతను కూడా ఎలా పతనం అయిపోయాడు మనం చూస్తే మనకి సంసోను కనబడతాడు. ఎవరు? సంసోను దేవుడు అతనికి తోడుగా ఉన్నంత వరకు అతను ఎంతో గొప్ప కార్యాలు జరిగాయి అతని ద్వారా. గాడిద ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయులని ఒక్కసారి చంపారు కదా. మనం చూస్తా ఉన్నాం, సినిమాలు చూస్తూ ఉంటారు కదా. ఆ సినిమాలలో హీరో ఒకేసారి ఎంతమందిని చంపుతారు? ఎంతమందిని? 100 మంది సపోజ్ కదా. కానీ అసలు రియల్గా మన పరిశుద్ధ గ్రంథంలో హీరోలాగా కనబడుతుంది సంసోను. దేవుని స్తోత్రం. అవన్నీ డూబ్, కానీ రియల్ గా ఎవరున్నారు? సంసోను ఉన్నాడు. 1000 మందిని. నిజంగా ఎంత గొప్పది, ఎంత గొప్ప కార్యం అది, అవును కదా. ఎందుకో అంతమందిని ఆయన ఎలా చంపగలిగాడు అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. అంతేకాదు, ఇంకా ఆయన ఒక దర్వాజనే మొత్తం 2 గుమ్మాలతోటి మొత్తం 4 కలిగి ఉన్న దాన్ని భుజాన్ని వేసుకొని అరణ్యాన్ని మోసుకొని పోయాడు. ఆయన తోడుగా ఉన్నంతసేపు ఎన్నో రకాలుగా యుద్ధాలలో ఆయన జయం పొందాడు. కానీ ఎవరి దగ్గర ఆయన పడిపోయాడంటే ఒక దెలీలా అనే స్త్రీ దగ్గర పడిపోయాడు. ఆమె లాలనతో ఆయన మోసం చేసి ఆయన బలం ఎక్కడుందో కనుక్కోవాలని ఫిలిష్తీయుల ద్వారా ఆమె ధనం తీసుకొని ఆయన అడుగుతూ వస్తే అతను నా తల వెంట్రుకలు జడలు అల్లేసి ఒక మేకులతో భూమిలో దిక్కొడితే నా బలం పోయిద్దంటే అలా చేసి సంసోను ఫిలిష్తీయులు వచ్చేసారని చెప్తే ఆయన ఏం చేశాడు? ఫటాఫట అన్ని తెచ్చేసుకొని లేచి విరజిమ్ముకున్నాడు. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. ఆడవాళ్ళు ఎంత కదా అలా లాలనతో ఆయన్ని ఏం చేసింది? అన్ని రకాలుగా తాళ్లతో కట్టమని చెప్తే కొత్త తాళ్ళు అవి ఉపయోగిస్తే నా బలం పోతేనంటే అలా చేసింది. ఎన్నో చెప్పాడు, అయినా కానీ ఏ దాంట్లో పోలేదు. ఆయన బలం అలాగే ఉంది. కానీ ఆమె ఏం చేసింది? విసిగించేసింది. ఇక నువ్వు నా దగ్గర వద్దు, వెళ్ళిపో, నువ్వు నన్ను ఇలా మోసం చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని ఆమె అతన్ని విసిగించేసరికి ఏం చేశాడు? ఈ దానికంటే చచ్చిపోవడం మేలు అనుకొని ఇంకా ఉన్న నిజం చెప్పేశాడు. నా తల నా వెంట్రుకల్లో ఉంది, నా వెంట్రుకల్ని నాజీరు, నీ పుట్టిన కాంచి నాజీరు చేయబడ్డాను, నా తల వెంట్రుకలు తీసివేయబడలేదు. ఒకవేళ నా తల వెంట్రుకలు తీస్తే నా బలం పోతుంది. ఇది నిజమని చెప్పి ఏం చేసింది? శుభ్రంగా నిద్రపుచ్చి వెంట్రుకలన్నీ తీసేసి నిద్ర లేపుతుంది. సంసోను ఫిలిష్తీయులు వచ్చారనంటే ఎప్పటిలాగే విరజిమ్ముకోవాలని చూశాడు. కానీ వాక్యంలో కనబడుతుంది, యెహోవా అతన్ని విడిచిపోయాను. ఏం చేసిందంట? సంసోన్ని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసేసరికి నిజంగా దేవుడు తనకి తోడుగా ఉన్నంత వరకు ఎంత బలవంతుడో, దేవుడు అతన్ని విడిచిపెట్టాక నిజంగా అతని కంటే బలహీనుడు ఎవరు లేరు అన్నంత బలహీనుడు అయిపోయాడు. ఫిలిష్తీయులు వచ్చి 2 కళ్ళు పీకేశారు. గానుగ తిప్పుతున్న ఎద్దుని తీసేసి ఆ స్థానంలో ఎవరిని పెట్టారు? సంసోన్ని పెట్టారు. ఎంత బలహీనుడైపోయాడు! దేవుని హస్తము తోడుగా ఉంటే ఎన్ని గొప్ప కార్యాలైనా మనము పొందగలుగుతాం. అయితే దేనిని బట్టైనా మన బలహీనతను మనము దగ్గరికి రానివ్వకూడదు. ఏ గర్వము మన దగ్గరికి రానివ్వకూడదు. దేవుని ఆజ్ఞకు విరుద్ధమైంది దేనిని కూడా మన దగ్గర లేకుండా మనము చూసుకోవాలి. మన జీవితాన్ని మన పరిశీలన చేసుకునేలాగా దేవుని పరిశుద్ధ గ్రంథం మన ఎదుట
పెట్టాడు, మనకి ఇచ్చేశాడు, మన ముందు ఉంచాడు. ఇంత అవకాశము నిజంగా ఎవరికి లేదు. మనకున్నటువంటి మనకంటే ఎనుకున్నటువంటి అంటే ఆ తరం వాళ్ళకి ఈ ధన్యత లేదు. ఈరోజు చిన్నపిల్లల చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది, పెద్దవాళ్ళ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది, చదువుకున్న వాళ్ళ చేతుల్లో ఉంది, చదువురాని వాళ్ళ చేతుల్లో. అంత దగ్గరగా ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది. నీకు చదువు రాకపోయినా ఎవరి ద్వారాగైనా చదివించుకొని వినగలిగినంత దగ్గరగా ఉంది. ఇంత దగ్గరగా ఉన్న దీన్ని నువ్వు నిజంగా ఎలా చూస్తున్నావు? నిర్లక్ష్యంగా చూస్తున్నావా? నువ్వు నిర్లక్ష్యంగా చూసినట్లయితే ఏ స్థితిలో ఉన్నట్టు తెలుసా? పతనావస్థలో ఉన్నట్టు. దీన్ని నువ్వు విలువైనదిగా చూసి దానిలోని ప్రతి మాట నాకు ఆశీర్వాదం అని నువ్వు తీసుకున్నట్లయితే దేవుడు నిన్నేం చేస్తాడు? గొర్రెల దొడ్డిలో నుండి రాజుని చేసిన దావీదుని రాజుని చేసినట్లుగా పెంట మీద ఉన్న బీదలను దేవుడు ఏం చేస్తాడంట? పైకి లేవనెత్తుతాడు. నువ్వు దీన స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు నిన్నేం చేస్తాడు? లేవనెత్తుతాడు, అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు, ఆశీర్వాద పదవిలోకి నడిపిస్తాడు. అలాంటి ఆశీర్వాదము, అలాంటి దీవెన నీకు నాకు కావాలి అని మనం కోరుకుంటే మనం ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, ఆయన కట్టల్ని, ఆయన శాసనాల్ని మనము గైకొనే వారంగా ఉండాలి. నిజంగా ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ శాసనాలు మనం ఎలా చూస్తున్నామంటే అవి ఎంతో కష్టమైనవి, అవి ఎంతో భయాన్ని కలిగించేవిగా ఉన్నవి, అవి నేను చెయ్యలేనివి, వాటిని చెయ్యడం నా వల్ల కాదు అని మనం చూస్తున్నాం. ఎందుకు తెలుసా? అవంటే మనకి ఇష్టం లేదు. నేను దేవుని నమ్మిన కొత్తలో నిజంగా అంటే అప్పుడు మా పెళ్ళైన సంవత్సరం తర్వాత నుంచి అప్పుడప్పుడే వస్తున్నాయి అన్నమాట టీవీ. అందరి ఇళ్ళలో లేవు, అప్పుడు బాగా ఉన్న వాళ్ళ ఇళ్ళలోనే ఉండేవి. అయితే మా బజార్లో ఆర్ఐ గారు వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ ఇంట్లో ఉంది టీవీ, ఇంకెవ్వరికి లేదు. ఇక ఆదివారం వచ్చింది అని అంటే అసలు నిజంగా ఈరోజు అలాగే ఎవరు కూడా ఉండరు, కానీ ఆ రోజుల్లో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పెళ్ళైన వాళ్ళు ముసలితో సహా వెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్మాల్లో నిలబడి ఉండేవాళ్ళు టీవీ చూస్తూ. టీవీ కోసం, టీవీలో వచ్చే సినిమా కోసం. వాళ్ళు పిలిచి రమ్మని కూర్చోమనేదాకా మనం పోదామా? కూర్చుంటామా? కూర్చోం. వాళ్ళు ఒక్కొక్కసారి రానిచ్చేవాళ్ళు, ఒక్కొక్కసారి తలుపులు వేసుకునేవాళ్ళు 5 కిటికీల నుంచి. నిజంగా ఎంత అసలు అది ఇప్పుడు అనుకుంటుంటే ఇంత దరిద్రమైనటువంటి విధంగా ఇలాగ ప్రవర్తించామా అని అసహ్యం వేసేలాగా అనిపిస్తూ ఉంటుంది. అలాగా పట్టుకొని చూస్తూ ఉండేది. అదే టైంలో దేవుని సువార్త వినిపించబడటం, అదే టయానికి ఆ చనిపోయిన స్త్రీనని ఇప్పుడు లేడు, మమ్మల్ని ప్రభులోకి నడిపించిన వ్యక్తి, ఆ వ్యక్తి కరెక్ట్గా సినిమా టైం ఇంకా 1/2 గంట అయితే సినిమా స్టార్ట్ అయింది అనే టయానికి వచ్చేవాడు. మా 4-5 ఇండ్లు దగ్గర ఉండేది అనమాట. అక్కడికి వచ్చి అందరినీ పిలుచుకునేవాడు. బాబాలే టైంకి వచ్చిండే, నేను రాకుండా ఉంటే బాగుండు, ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందో ఏమో లోపల ఆతురత. నిజంగా అది విడిచిపెట్టలేక, ఏంటిది ఆ సినిమా చూడాలనేటువంటి మనసుని విడిచిపెట్టలేక ఈ వాక్యం ఎలా అనిపించేది? చాలా కష్టంగా అనిపించేది. కానీ పాపము ఎంత భయంకరమైందో, ఆ పాపము మనల్ని ఏ పతనానికి తీసుకెళ్తుందో అతడు వివరిస్తున్నా కొలది అప్పుడు భయం వేసి సినిమా చూడాలన్నా, అటు పోస్టర్కి చూడాలన్నా ఎంత వణుకొచ్చేదంటే నిజంగా చాలా వణుకొచ్చేది. అంత భయంకరమే. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు టీవీ పెడితే లోపల నుంచి ఇంకా వెళ్ళడానికి బయట ఎక్కడ ప్లేస్ లేదు, అదొక్కటే. బయట ఇక మామూలుగా అందరూ అంటే కాలనీలా ఉంటుంది. ఎలాగా ఇక చూడాల్సింది, చూడడం, రాత్రిపూట ఏడవడం. నా పరిస్థితి చెప్తున్నా. చూడటం అంటే వినపడుతున్నాయి, చూడకుండా ఉండలేను ఇక. అది చూడటం, నైట్ పూట పడుకునేటప్పుడు ఏడవడం, దేవా నేను తప్పు చేశాను.
ఎందుకు అని అంటే మనకి ఏదైతే లోకంలో ఇష్టంగా ఉంటాయో అప్పుడు ఈ బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఎలా ఉంటాయి, మనకి కష్టంగా ఉంటాయి. అయితే లోకంలో ఉన్న వాటిని ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో అప్పుడు ఈ బైబిల్ నీకు ఎలా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. ఇష్టంగా ఉన్నది ఏది కూడా కష్టంగా ఉండదు. ఉండదా? ఉండదు. ఇష్టంగా ఉన్నదాన్ని ఎంత కష్టమైనా భరిస్తాం. అది అనిపించదుగా, అంతే. అవునా కదా? ఇప్పుడు ఫ్రీగా వచ్చి పత్తి తీయండి అంటే తీస్తారా? అదే డబ్బులు ఇస్తానంటే తెల్లజామునే నేనే ముందు పోవాలి. ఇప్పుడైతే ఆటోలో డాక్టర్ పెడుతున్నారు. అదే అవి లేనప్పుడు అందరికంటే ముందు నేనే పోతా అని వెళ్ళిన వాళ్ళు లేరా? అవునా కదా? అంటే ఏ దానికైనా మనం ఏంటి ఇప్పుడు బైబిల్ మనకి ఇష్టం కావాలి అని అంటే అదే దీన్ని మనం పాటించాలి అని అంటే అది మనకి ఏమై ఉండాలా, ఇష్టమై ఉండాలా. ఇష్టమై ఉంటే కష్టము అనిపించదు. దావీదు వీటిని ఏమంటున్నాడు తెలుసా, నీ ఆజ్ఞలు నీ శాసనాలు నాకు అతి ప్రియము. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? అతి ప్రియమైనవి, అవి నాకు ఇష్టమైనవి. అందుకనే దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇంకా ఏమన్నాడు, నా హృదయానుసారుడు. దేవుని స్తోత్రం. ఈ ఆజ్ఞని కట్టడిని మనం ఇష్టంగా తీసుకుంటే మనం ఏమైపోతాం తెలుసా, దేవుని హృదయం అయిపోతామంట. దేవుని స్తోత్రం. ఆయన హృదయంలాగా మారాలని ఉందా? నిజంగా ఆయన హృదయంలాగా మారితే నిజంగా ఈ లోకంలో ఏ శ్రమలు మనల్ని ఏం చేయవు, ఈ లోకంలో ఏ ఇబ్బందులు మనల్ని ఏం చేయవు. దేనిని బట్టి మనం అసలు దుఃఖపడాల్సిన పనే లేదు. పౌలు అంటాడు, ఈ లోకంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎంతటి భయంకరమైన శ్రమ, ఒకరిని అనొచ్చు నేను పొందిన శ్రమ ఈ లోకంలో ఎవ్వరికీ రాలేదు, అంతటి భయంకరమైన వేదన, శ్రమ, దుఃఖము నాకుంది అని ఒకవేళ నేను వెళ్ళి పౌలుతో చెప్తే పౌలు ఏమంటాడు తెలుసా, ఊరుకోవమ్మా, ఈ భూమి మీద ఉన్న ఏ కష్టం కూడా చెప్పుకోదగ్గ గొప్పది కాదు అని అంటాడు. ఏమంటాడు? గొప్పది కాదమ్మా, నువ్వు అంతగా ఏడుస్తున్నావు, అంతగా కుమిలిపోతున్నావు, నిన్ను నువ్వు అంతగా వేదన పాలు చేసుకుంటున్నావు. అసలు ఈ భూమి మీద ఏ కష్టమైనా ఉంది అని అంటే అది ఏది కూడా చెప్పుకోదగ్గ గొప్పది కాదు. ఎందుకు? దేన్ని చూసి గొప్పది కాదు అంటున్నాడు అంటే నరకం అంతకంటే వెయ్యంతలు అది భయంకరమైనది. అది భయంకరమైనది. దాని ముందు నీవు పడే శ్రమను చూసుకో, నీకు వచ్చిన కష్టాన్ని చూసుకో, నీకు వచ్చిన ఇబ్బందిని చూసుకో. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ శ్రమ అంతా. అవునా కదా? అంతేకాదు, భక్తులు పొందిన శ్రమ ముందు కూడా మనం చెప్పుకునేది, మనం పడే శ్రమలు గొప్పగా చెప్పండి. రంపాలతో కోయబడ్డారంట. ఆ శ్రమ ముందు నువ్వు పడే శ్రమ గొప్పదా కాదు. అంతేకాదు, తలకిందులుగా శిలువ వేయబడ్డారు, బల్లాలతో పొడవబడ్డారు, చిరఛేదనము చేయబడ్డారు, ఎక్సాకారంలో చనిపోయారు, చర్మాలు ఒలిచి చంపబడ్డారు, జంతువు చర్మములో పెట్టి వాళ్ళని కుట్లేశారంట. ఎంత భయంకరం! అలాంటి వాళ్ళు పొందిన శ్రమ ముందు నీ శ్రమని పెట్టుకుంటే అప్పుడు నీ మనసు ఏమైపోద్ది? తేలికగా ఉంటుంది. నాది పెద్ద శ్రమే కాదు, నేను పడే కష్టం పెద్దది కాదు, వాళ్ళ ముందు నా శ్రమలన్నీ కూడా చెప్పుకోదగ్గవేమీ కావు అని మనం చెప్పుకోగలుగుతాం. పౌలు పడ్డ శ్రమలు కూడా అవి మనకి కళ్ళ నీళ్లు తెప్పిస్తాయి. అంతటి శ్రమని పొందాడు. కానీ అదంతా కూడా దేవుని హస్తము తోడుగా ఉంటే ఏది మనకి శ్రమగా అనిపించదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన హస్తము శ్రమలో కూడా మనకి నెమ్మది దొరికింది, బాధలో కూడా మనకు ఆదరణ దొరికింది, కష్టంలో కూడా దిగులు అనేదే లేకుండా చేస్తుంది. అందుకనే ఎబ్బేసి కోరుకుంటున్నాడు, దేవా నీ హస్తము నాకు తోడు కావాలి. ఏ పరిస్థితులైనా సరే, సమృద్ధి ఉన్నా సమృద్ధి లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ హస్తం నాకు తోడుగా కావాలి అని ఎబ్బేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవా నీ తోడు నాకు కావాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నేను ఎలాంటి స్థలానికి వెళ్ళాలో, ఎక్కడికి నేను నడిపించబడాలో,
అవన్నీ నేను పొందుకోవాలి అంటే నీ హస్తం నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ కాపుదల నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. ఈ సమయం అంతైనా నోరు తెరిచి దేవుని అడుగుదాం. దేవా, నీ హస్తం నాకు తోడుగా ఉంచవా, నన్ను ఆశీర్వదించడాన్ని నీ హస్తము దావీదుని ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించవా, నీ హస్తము హిజ్కియాకు జయమును కలిగించినట్లుగా నాకు జయాన్ని కలిగించవా, నాకు నువ్వు తోడుగా ఉండవా అని అడగండి. మీకే కష్టం ఉందో, మీకే సమస్య ఉందో, మీకే బాధ ఉందో, లేకపోతే మీకే బలహీనత ఉందో, ఏ రోగం ఉందో, దాని నుండి దేవుడు విడిపించడానికి ఆయన హస్తాన్ని కోరుకోండి. నీ హస్తం నాకు కావాలి ప్రభా. నోరు తెరిచి మనస్ఫూర్తిగా అడగండి. గట్టిగా అవకాశం దొరికిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభువుని వేడుకొనండి. ప్రభు దగ్గరగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు, నీ మొర వింటూ ఉన్నాడు, నీ యొక్క వేదన చూస్తూ ఉన్నాడు, నీ సమస్యను ఆయన గుర్తిస్తూ ఉన్నాడు, నువ్వు అడుగుతున్న విధానాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. నిజముగా మొరపెడుతున్న వారికి ఆయన ఆసన్నుడుగా ఉన్నాడు. ఆయన నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమస్యను తీసి వేసే శక్తివంతుడుగా నీ దగ్గరగా ఉన్నాడు. ఆ శక్తితో కూడిన భక్తిని చేద్దాం, ఆయా భక్తి శక్తితో కూడినటువంటి ప్రార్థన చేద్దాం. అది మనల్ని నిత్యత్వంలో నిలబెడుతుంది. కాబట్టి అలాంటి భక్తిని, అలాంటి ప్రార్థన జీవితాన్ని దేవా నాకు దయచేయని దేవుని అడగండి. దేవుడి హస్తము తోడు కావాలని కోరుకోనండి. దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే దయచేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో మనం ఏకీభవించుదాం. నా
చాలేము రాజా నీ ప్రేమ పరిపూర్ణమైన